Hi my dear chemistry lovers, welcome to Chemistry SR, our chemistry channel. Today we are going to discuss about Bronsted-Lowry theory related to the chapter acids and bases. Intermediate first year lo acids bases అనేటువంటి చాప్టర్ లో Bronsted-Lowry theory గురించి చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో ఆర్హీనియస్ థియరీ గురించి చూసాం. ఆర్హీనియస్ థియరీ ఏం చెప్తుంది? సబ్స్టెన్స్ వాటర్లో డిసోసియేట్ అయిపోయి H+ అయాన్ ఇస్తే యాసిడ్ అని, వాటర్లో డిసోసియేట్ అయిపోయి OH- అయాన్ ఇస్తే బేస్ అని చెప్పాం. ఓకేనా? మరి ఆ థియరీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేయడానికే, వాటిని క్లియర్ చేయడానికే Bronsted-Lowry థియరీని ఇంట్రొడ్యూస్ చేశారు. సరే, మరి Bronsted-Lowry థియరీ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, న్యూట్రలైజేషన్ అంటే ఏంటి, అవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో అకార్డింగ్ టు Bronsted-Lowry థియరీ, an acid is the substance that donate H+ ion, which is also called as proton. Nothing but simply substance that donate H+ ion. Simply we can call it as a proton. H+ ion donate చేయాలి లేదా ప్రోటాన్ డోనార్ అంటాం. ఇంత వద్దు సార్, ఇంకా సింపుల్గా అంటే an acid is nothing but a proton donor. A proton donor. ఏంటి ప్రోటాన్? H+ ion అంటున్నాం, ప్రోటాన్ అంటున్నాం. See, I will give clarity. Hydrogen atomic number 1. It means one proton is present, one electron is present. ప్లస్లు ఎంత ఉంటే మైనస్లు అన్నీ ఉంటాయి ఆటమ్ న్యూట్రల్గా ఉన్నప్పుడు. సో 1 proton 1 electron బట్ 0 న్యూట్రాన్స్, ఐ మీన్ నో న్యూట్రాన్స్. క్లియర్? సరే, మరి H+ అంటున్నాం. ప్లస్ ఎప్పుడు వస్తుంది? బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా. ఈ ఉన్న ఎలక్ట్రాన్ కూడా వెళ్ళిపోయింది. అంటే H+లో ఇప్పుడు ఎవరున్నారు? 1 ప్రోటాన్. కాబట్టి H+ అయాన్ అని అన్నా కరెక్టే, లేదా ప్రోటాన్ అని అన్నా కరెక్టే. సో అందుకే మనం ఇక్కడ ఏమంటున్నామంటే సబ్స్టెన్స్ దట్ డొనేట్ ఏ ప్రోటాన్, నథింగ్ బట్ ఏ ప్రోటాన్ డోనార్ ఈజ్ కాల్డ్ అన్ యాసిడ్ అకార్డింగ్ టు Bronsted-Lowry థియరీ. ప్రోటాన్ డోనార్ అని అన్నా లేదా H+ డోనార్ అని అన్నా రెండు సేమ్. ఓకే, సో యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టెన్స్ దట్ డొనేట్ ఏ ప్రోటాన్ ఆర్ దట్ డొనేట్ H+ అయాన్. ఎవరున్నారు, ఎవరిస్తారు? సీ సమ్ ఎగ్జాంపుల్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, నైట్రిక్ యాసిడ్ HNO3, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, phosphoric acid H3PO4, etc., which can donate proton. Hence they are called as acids according to Bronsted-Lowry theory. ఓకేనా? సరే, మరి బేస్ అంటే ఏంటి? What is meant by a base? So according to Bronsted-Lowry theory, a base is nothing but substance which accept the proton or which accept H+ ion. ఎవరైతే H+ ion యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని బేస్ అన్నాడు. సో we can define like this: substance that accept H+ ion. ఓకేనా? నథింగ్ బట్ ప్రోటాన్. or simply we can define like this: a proton acceptor. A proton acceptor is a base. Example చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్. వాటర్ మాలిక్యూల్ విచ్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్ H+ అయాన్ తీసుకుంటుంది. అమ్మోనియా మాలిక్యూల్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్. Cl- అయాన్, క్లోరైడ్ అయాన్ takes H+ and give HCl. Similarly, OH- ion and so on. All these substances accept H+ ion. That's why they are considered as Bronsted-Lowry bases. ఓకేనా? ఇలా డిఫైన్ చేశాడు యాసిడ్స్ని, బేసెస్. సరే, ఓకే. H+ డొనేట్ చేస్తే యాసిడ్, H+ యాక్సెప్ట్ చేస్తే బేస్. క్లియర్? ఎగ్జాంపుల్స్ ఆర్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్, what is meant by a neutralization process? Neutralization according to Bronsted-Lowry theory.
మనం లాస్ట్ వీడియోలో ఆర్హీనియస్ థియరీ చెప్తున్నప్పుడు న్యూట్రలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాసిడ్ కంబైన్స్ విత్ ఏ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ అన్నాం. మరి ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, ఈ థియరీ బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ ప్రకారం న్యూట్రలైజేషన్ అంటే ఏంటంటే యాసిడ్ బేస్ కంబైన్ అవ్వడమే కదా. అంటే యాసిడ్ ఏం చేయాలి, ప్రోటాన్ డొనేట్ చేయాలి, బేస్ ఏం చేయాలి, ప్రోటాన్ యాక్సెప్ట్ చేయాలి. అంటే న్యూట్రలైజేషన్ అంటే ఒక యాసిడ్ నుంచి బేస్కి H+ అయాన్ ట్రాన్స్ఫర్ అవుతే ఆ ప్రాసెస్ని న్యూట్రలైజేషన్ అంటారు. సో న్యూట్రలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ది ప్రాసెస్ that involves transfer of H+ ion from an acid to a base. Okay na, the process that involves transfer of H+ ion from an acid to a base is called neutralization. ఓకేనా, అలాంటి ప్రాసెస్ని న్యూట్రలైజేషన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లారిటీ వస్తుంది. వాటర్ మాలిక్యూల్ తీసుకుందాం, HCl తీసుకుందాం. ఓకేనా, వాటర్ మాలిక్యూల్ ఏంటది, బేస్. సో విచ్ ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్. ఇక్కడ బి బేస్ నథింగ్ బట్ బ్రాన్స్టెడ్ బేస్. ఓకే, ఇక్కడ ఇది బ్రాన్స్టెడ్ యాసిడ్. అంటే అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ HCl యాక్ట్ యాజ్ అన్ యాసిడ్, H2O act as a base. Now acid can able to donate a proton, nothing but donate H+ ion. Base can accept H+ ion. H+ ion accept చేయడం వల్ల ఏమవుతుంది, it becomes H3O+ and HCl becomes Cl-. ఓకేనా. Now here H2O accept proton, so base, HCl donate proton, so acid. మరి ఇక్కడ వచ్చినవి H3O+ అయాన్. H3O+ అయాన్ దగ్గర ప్రోటాన్ ఎక్స్ట్రా ఉంది కదా, తీసేసుకునింది కదా. సపోజ్ ఇఫ్ ఇట్ కెన్ డొనేట్ దట్ ఎక్స్ట్రా ప్రోటాన్, ఇట్ యాక్ట్ యాజ్ యాసిడ్. సో దీన్ని ఏమంటారంటే మళ్ళీ యాసిడ్గా ట్రీట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్లో బ్రాన్స్టెడ్ యాసిడ్స్ ఎవరున్నారు అంటే HCl మాలిక్యూల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ and H3O+ ion both act as Bronsted acids. ఎందుకు, Cl- ready to accept. Cl- ఏంటి, ప్రోటాన్ యాక్సెప్ట్ చేయగలదు, H3O+ ప్రోటాన్ డొనేట్ చేయగలదు. సో ఈ రెండు యాసిడ్స్ మళ్ళీ బ్రాన్స్టెడ్ బేసెస్. ఎవరు బ్రాన్స్టెడ్ బేసెస్ అంటే ఇక్కడ ఎవరున్నారు, వాటర్ మాలిక్యూల్, ఎందుకంటే అది ప్రోటాన్ యాక్సెప్ట్ చేసింది. ఇంకొకరు ఎవరున్నారు, Cl- విచ్ కెన్ యాక్సెప్ట్ ఎ ప్రోటాన్. సో ఇది అనమాట మనకు బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ. ఈ థియరీ ప్లేస్ చేసుకుని యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, న్యూట్రలైజేషన్ అది మరి ప్రోటాన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రోటాను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, HCl నుంచి H2Oకి ఒక H+ అయాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్, ద ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్, ఓకేనా, ట్రాన్స్ఫర్ ఆఫ్ H+ అయాన్ ఫ్రమ్ అన్ యాసిడ్ టు బేస్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ అంటారు. అర్థమైందా, ఇది న్యూట్రలైజేషన్. ఇప్పుడు మనం ఈ థియరీలో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు లిమిటేషన్స్ చూద్దాం. బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ యాసిడ్స్ని బేసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎవరు యాసిడ్స్ ఎవరు బేసెస్ అని. ఇందులో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటివి అంటే ఆ బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ వీటి గురించి మనకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అంటే వీటికి ఆ థియరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కాబట్టి వీటిని లిమిటేషన్స్గా చెప్తారు ఆ థియరీ. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు ప్రోటాన్ డొనేట్ చేస్తే యాసిడ్ అన్నాం, ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే బేస్ అన్నాం. ఇప్పుడు HCl ఉంది, ప్రోటాన్ను డొనేట్ చేయాలి. HCl డొనేట్స్ ద ప్రోటాన్, H+ అయాన్ ఎప్పుడు డొనేట్ చేస్తుంది, అటువైపు ఎవరన్నా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియా మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ ఉంటే ప్రోటాన్ డొనేట్ చేస్తుంది, అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇఫ్ నో యాక్సెప్టార్, నో ప్రోటాన్ డోనార్. ఇది ప్రోటాన్ డొనేట్ చేయదు, డజంట్ డొనేట్ ఏ ప్రోటాన్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ప్రోటాన్ యాక్సెప్టార్. H+ అయాన్ యాక్సెప్ట్ చేసేటువంటి సబ్స్టెన్స్ లేకపోతే ఎందుకు డొనేట్ చేస్తుంది, డొనేట్ చేయదు. అంటే యాసిడ్గా బిహేవ్ చేయదు. గుడ్. అమ్మోనియా,
ఇది బేస్గా బిహేవ్ చేయాలంటే ప్రోటాన్ని ఇవ్వాలి ఎవరో ఒకరు, ఇస్తే అప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రోటాన్ డొనేట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అనుకో, ఇది ప్రోటాన్ని యాక్సెప్ట్ చేయదు, అంటే ఇది బేస్ కాదా? ఇలాంటి డౌట్స్ వచ్చాయి. ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తేనే బేస్ అన్నావు, ప్రోటాన్ డొనేట్ చేస్తేనే యాసిడ్ అన్నావు. మరి H+ అయాన్ లేదా ప్రోటాన్ అంటాం కదా, దాన్ని డొనేట్ చేయాలంటే అటుపక్క యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండాలి, ఇది యాక్సెప్ట్ చేయాలంటే ఇటుపక్క డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్రోటాన్ యాక్సెప్టార్ లేనప్పుడు HClను యాసిడ్ అనలేము, ప్రోటాన్ డోనార్ లేనప్పుడు అమ్మోనియాను బేసు అనలేము. అంటే ఈ థియరీ ఎప్పుడు చెప్తుంది సబ్స్టెన్స్ యాసిడా బేసా అనేది? ఒక ప్రోటాన్ యాక్సెప్టారు ప్రోటాన్ డోనార్ నేచర్ను అటుపక్క ఇంకో సబ్స్టెన్స్ ఉన్నప్పుడే చెప్తుంది. సో ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అదర్ సబ్స్టెన్స్. If no other substance, this theory doesn't tells about the substance is whether an acid or base. ఈ సబ్స్టెన్స్ యాసిడా బేసా అనేది చెప్పలేదు. ప్రోటాన్ యాక్సెప్టార్ లేనప్పుడు దాన్ని యాసిడ్ అని, ప్రోటాన్ డోనర్ లేనప్పుడు బేస్ అని చెప్పలేదు. ఓకేనా? ఒక సబ్స్టెన్స్ ఇండివిజువల్గా తీసుకొని ఇది యాసిడా బేసా చెప్పు అంటే చెప్పలేదు. ఓకేనా? అదొకటి. నెక్స్ట్, it could not explain the acidic nature of electron deficient molecules like boron trichloride, boron trifluoride, aluminum chloride, ferric chloride. ఇవన్నీ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ సబ్స్టెన్సెస్ అంటాం. బట్ దే బిహేవ్స్ యాజ్ అసిడిక్ సబ్స్టెన్స్, దే హ్యావ్ అసిడిక్ నేచర్. బట్ ఈ థియరీ ప్రకారం అసిడిక్ అంటే H+ను డొనేట్ చేయాలి, వాళ్ళ దగ్గర H+ లేవే, హౌ కెన్ దే డొనేట్? సో జనరల్లీ దే డు నాట్ డొనేట్ H+ అయాన్ so that they are not acids according to Bronsted-Lowry theory, but they have the acidic nature. కాబట్టి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు Bronsted-Lowry theory. అందుకే వీటిని Bronsted-Lowry theory లిమిటేషన్స్గా చెప్తారు. ఓకేనా? ఇది నేను Bronsted-Lowry theory. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అనేది Bronsted-Lowry theory రిలేటెడ్ టాపిక్, బట్ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. ఓకేనా? ఒక సబ్స్టెన్స్ ఇచ్చి కాంజుగేట్ యాసిడ్ రాయమనడం, ఒక సబ్స్టెన్స్ ఇచ్చి కాంజుగేట్ బేస్ రాయమనడం, ఇలాంటివి ఉంటాయి. సో ఆ టాపిక్ పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్స్లో. ఆ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ.